నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. మోవా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్‌కి మీకు స్వాగతం. ఇప్పుడు దాకా మనం 2, 3 సార్లు ఉటంకించినటువంటి బ్రైన్ జాన్సన్ ఆయన డైట్ గురించి మనం ఎక్కువ మాట్లాడుతున్నాము. ఆయన కుబేరుడు, అమెరికాలో ఉంటాడు. ఆయన వయస్సు తగ్గించడం ఎట్లా? లేతే అంటే ఎక్కువ కాలం జీవించడం ఎట్లా? అనే దాని గురించి హ్మ్. ఆయన తన మీద తాను రిసర్చ్ చేసుకుంటున్నాడు. 30 మంది డాక్టర్‌లని పెట్టుకొని ఆల్మోస్ట్ లైక్ సంవత్సరానికి $2,000,000 అంటే 17,00,00,000 భారతీయ కరెన్సీలో. అంత కరెక్ట్‌గా రిసర్చ్ చేస్తున్నాడు ఆయన. ఏదో ఆయుర్వేదము, యోగా ఇట్లాంటివి కాదు. సో, అతని డైట్ ఏమిటి అనేటటువంటిది నేను చూశాను. ఇది యూట్యూబ్‌లో వీడియోస్ ఉన్నాయి. మీరందరూ కూడా చూడొచ్చు. అతను పొద్దున్న లేచినప్పుడు ఫస్ట్ డైట్ ఏదైతే ఉందో అది 6కి తీసుకుంటాడు. రెండోది 11కి తీసుకుంటాడు. దాని తర్వాత ఏమి తినడు. మళ్ళీ నెక్స్ట్ రోజు దాకా కూడా తినేదేముండదు. ఈ పొద్దున్న లేచినటువంటి 6కి అతను తినే డైట్ అంటే ఎక్సర్‌సైజ్ ముందు ఏమి తింటాడు అని అతను యూట్యూబ్‌లో పెట్టాడు. అది నేను చూడగా మనకేం తెలిసిందంటే ఒక బౌల్ తీసుకుంటాడు. బౌల్‌లో ఆల్మోస్ట్ లైక్ 3 వంతులు అతను తినేది బ్లాక్ గ్రామ్ అని రాశాడు. బ్లాక్ గ్రామ్‌లో ఫోటో పెట్టాడు. దానిపైన ఉన్నదేమిటి ఇది మనం వీడియో కూడా చేసాం బేసికల్లీ. సో, కాలీఫ్లవరు, తర్వాత మష్రూమ్సు, దీనిలో కొంచెం టేస్ట్ ఉండడానికి అతను వాడేది కొంచెం అల్లము, వెల్లుల్లి ఇట్లాంటివి వాడతాడు. బ్లాక్ గ్రామ్ అని అంటున్నాడు గానీ, ఆ ఫోటోలో చూస్తే అది మనం రోజు మనకి కనిపించేటటువంటి పల్లెటూళ్ళల్లో ఉలవలు. సో, అప్పుడు ఈ ఉలవల గురించి నేను కాస్త డీప్‌గా స్టడీ చేయడం మొదలుపెట్టి తినడం కూడా మొదలుపెట్టాను. సో, ఈ ఉలవలు మీకు తెలిసినట్లయితే పల్లెటూళ్ళల్లో ఎడ్లకి, గిత్తలకి వీటికి పెట్టడానికి తిండి కింద మా చిన్నప్పుడు వాడేవారు. సో, అది ఏం చేసేవాళ్ళంటే సాయంత్రం పూట అది ఉడకబెట్టి అది కొంచెం ఎండబెట్టడానికి పైన పెట్టేవారు. దాన్ని ఉప్పు వేసేవాళ్ళు. అది మేము పిల్లలం ఆడుకుంటూ అది మేము తినేస్తుండేవాళ్ళం. కానీ తింటే అది బాగానే ఉండేది. ఎడ్లుకి పెడతారు గానీ, అది తినడానికి ఉప్పేసిన తర్వాత రుచికరంగానే ఉండేది. మేము చాలా వరకు తినేసేవాళ్ళం దాన్ని. గుప్పెడు గుప్పెళ్ళు తినేసేవాళ్ళం. సో, ఇప్పుడు ఆ ఉలవలు ఏమిటి అనేటటువంటిది ఒక్కసారి మనం పరిశీలించి చూద్దాం. నేను చెప్పినట్టుగా దాని పేరే హార్స్ గ్రామ్ అంటారు ఇంగ్లీష్‌లో. అతను బ్లాక్ గ్రామ్ అన్నాడు గానీ యాక్చువల్‌గా హార్స్ గ్రామ్ అంటారు. హార్స్ గ్రామ్ అంటే మనం ఎడ్లుకి పెడతాం. బయటైతే అవి గుర్రాలకి వాటికి పెట్టేటటువంటి తిండి. సో, ఇది గుర్రాలకి, ఎడ్లకి కామన్ ఏమిటి అవి చేసే పని. అంత పని చేయడానికి కావాల్సినటువంటి శక్తి ఇచ్చేటటువంటి ఒక వెజిటేరియన్ తిండి. అంత శక్తి ఇచ్చేటటువంటి వెజిటేరియన్ తిండి ఏమిటి? అంటే ఎడ్లకి మనం గేదెలకి ఎక్కువ ఎడ్లకి పెట్టేవాళ్ళు. ఎడ్లకి, గుర్రాలకి కూడా శక్తి ఇవ్వగలిగినటువంటి తిండి ఏంటి? ఈ ఉలవలు. సో, ఈ ఉలవలు మనం దాన్ని చూసుకుంటున్నప్పుడు ఆఫ్‌కోర్స్ ఇప్పుడు వెజిటేరియన్ ప్రోటీన్ ఏదైనా సరే కొంచెం నాన్ వెజిటేరియన్ కంటే కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది. బట్ స్టిల్ దాంట్లో ఆల్మోస్ట్ లైక్ 3 వంతులు 66-70% ప్రోటీన్ ఉంది. సారీ కార్బ్ ఉన్నది. 25-30% ప్రోటీన్ ఉన్నది. అది ఒక వెజిటేరియన్ ఫుడ్‌కి హై క్వాంటిటీ కింద చూడాలి మనం. ఫైబర్ అంటే మనం దాన్ని తుప్పు తీయకుండా తింటారు కాబట్టి ఫైబర్ కూడా ఎక్కువ ఉన్నది. అది 16% ఫైబర్. ఇవి కాకుండా దాంట్లో కొన్ని మినరల్స్ ఉన్నాయి. దాని తెలుగులో మినరల్స్‌ని తర్జుమా చేయడానికి కష్టం. ఇనుము, ఐరన్ ఉన్నది, మాలిబ్డినం ఆ రంగు ఏదైతే ఉందో నలుపు రంగు, ఒక్కొక్కసారి ఎరుపు రంగులో కూడా ఉంటాయి. ఐరన్, మాలిబ్డినం ఇది చాలా అరుదుగా దొరికేటటువంటి ఒక మెటల్ మనకి మాలిబ్డినం. మీరు రాయలసీమ ఏరియాలో ఇప్పుడు చూసినట్లయితే కొండలు కాదు గుట్టల్లాగా ఉంటాయి. చిన్న చిన్న గుట్టల్లాగా ఉంటాయి. కానీ గుట్ట పైన అనంతపురం జిల్లాలో అక్కడ చూడండి. గుట్ట అంతా ఒక రంగులో ఉంటుంది. గుట్ట పైన మాత్రం నలుపు రంగులో ఉంటుంది. అది మెటల్ అన్నమాట. సో, ఇవే మెటల్స్ అవి అక్కడ కూడా. సో, అదే రంగు ఉలవలు కూడా ఉంటాయి. అదే చెప్తున్నాను బేసికల్లీ. సో, ఐరన్, మాలిబ్డినం ఇట్లాంటివి మైక్రోస్కోపిక్ క్వాంటిటీస్‌లో మన శరీరానికి ఇస్తాయి అన్నమాట అవి. ఆఫ్‌కోర్స్ మీరు ఆంధ్ర సైడ్ వెళ్తే ఉలవ చారు అనేది ఇప్పటికి కూడా చాలా పెద్ద డెలికసీ. మా ఇంట్లో ఉలవ చారు అంటే వెంటనే దాన్ని తెచ్చి దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టి నెల రోజుల దాకా దాన్ని తిని ఉలవచారు అంటే పెద్ద డెలికసీ అనమాట. సో, ఈ ఉలవచారు రుచికరంగా ఉండడానికి కూడా ఉలవల్లో ఉన్నటువంటి న్యూట్రిషన్‌కి కారణం బేసికల్లీ. ఇంతే కాకుండా వీటిల్లో కొన్ని శరీరాన్ని శుద్ధి చేసేటటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. శరీరంలో ఉన్నటువంటి మన కణాలు కణాల నుంచి బయటకు వచ్చేటటువంటి చెడు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లీన్ చేసేటటువంటి దాన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. వీటిని స్కావెంజర్స్ అంటారు. ఇది చాలా అంటే దీనికి ఒక పరీక్ష చేసి మరీ చూశారు. అంటే ఏమిటి? శరీరంలోంచి కణాల నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఒక విష పదార్థం పేరు నైట్రిక్ ఆక్సైడ్, NO నైట్రిక్ ఆక్సైడ్. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఎంత శుద్ధి చేయగలదని పరీక్ష చేసి చూడగా 65% నైట్రిక్ ఆక్సైడ్‌ని ఈ ఉలవలులో ఉన్నటువంటి ఒక
పదార్థాలు ఏమిటి, ఫ్లావినాయిడ్స్ అని, డాల్చెసిన్ ఏ అండ్ బి అని, పీజీఎంజీ అని, ఇట్లాంటి పదార్థాల వల్ల కణాలు వచ్చే వేస్ట్ పదార్థాన్ని త్వరగా శుద్ధి చేయడానికి ఇది 65% ఎఫెక్ట్ మనకు తెలిసిన వాటిలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ అనమాట. అది ఉన్నదని తెలిసింది. ఇప్పుడు నేను ఈ మధ్యన 1-2 సార్లు మా ఇంట్లో వండించి నేను తినడానికి ప్రయత్నం చేశాను. పొద్దున్న తింటే నాకు ఆల్మోస్ట్ నెక్స్ట్ రోజు మధ్యాహ్నం దాకా అసలు ఉబ్బరంగా ఉంది, అసలు ఏమీ తినబుద్ధి కాలేదు ఇంకా. సో దీన్ని డైజెస్టబిలిటీ అంటారు. మనం తిన్నది ఎంత అరుగుతుంది, ఎంత ఫాస్ట్గా అరుగుతుంది అనేది. ఇది చెప్పినట్టుగా ఎంత స్లోగా అరుగుతుంది అంటే పొట్ట ఒకరు ఆల్మోస్ట్ నాకు ఒక్క రోజు దాకా మీకు ఉబ్బరంగా ఉంది నాకైతే. సో అది చెడ్డదా మంచిదా? ఇన్ఫ్యాక్ట్ అది మంచిది. ఎందువల్ల మనం మధ్యాహ్నం తింటే ఏమీ తినలేము, రాత్రి తినలేము, నెక్స్ట్ పొద్దున కూడా తినలేకపోవచ్చు. అది ఒక రకంగా మంచిదే కదా. మనకి పొట్టకి అలవాటు లేకపోతే కాస్త ఇనీషియల్గా మీకు లెట్రిన్ కాస్త లూజ్గా కూడా రావచ్చు. ఎందుకు? పొట్టకి అలవాటు లేదు కాబట్టి. అది చెడు కాదు, అది మంచిది. మనం పొట్టకి పని చేయడం, పేగులకి పని చేయడం నేర్పాలి. ఇట్లాంటి తిండి తినడం ద్వారా, సలాడ్ తినడం ద్వారా పేగులకి పని చేయడం మనం నేర్పాలి. వాటికి ఎక్సర్సైజ్ లాంటిది అనమాట. సో ఈ డైజెస్టబిలిటీ కోషెంట్ అనేది, డైజెస్టబిలిటీ అంటే అరుగుదల ఉండేటటువంటి తిండి, ఇది అంత తేలిగ్గా అరగదు. దానివల్ల దీంట్లో 66% కార్బ్స్ ఉన్నప్పటికీ కూడా అది చాలా స్లోగా అబ్జార్బ్ అవుతుంది. ఇప్పుడు మనం ఉప్మా తిన్నాం అనుకోండి, లేకపోతే పాయసం తిన్నాం అనుకోండి, మనం తిన్న 2 నిమిషాల్లో షుగర్ స్పైక్ వస్తుంది. ఎందువల్ల? అంత ఈజీగా అరుగుతుంది కాబట్టి. ఉప్మా మీరు ఎంత తిన్నా పొట్టలో గంట ఉండదు కదా, వెంటనే అరిగిపోతుంది. అరిగిందంతా కూడా షుగర్ కింద మారి మనకు షుగర్ పెరుగుతుంది. దీంతో అలాగా దీంట్లో చాలా స్లోగా, ఫైబర్ కంటెంట్ ఎక్కువ, డైజెస్టబిలిటీ తక్కువ. దీనివల్ల ఇది అరుగుదల స్లోగా ఉంటుంది. అది శరీరానికి ఎంతో ముఖ్యము. దీనివల్ల మీరు అంటే బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, షుగర్ తగ్గాలనుకునే వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో దీనికి ఉన్నటువంటి ఒక్క నెగిటివ్ ఫ్యాక్టరు అనిపించవచ్చు, కానీ నిజానికి పాజిటివ్ ఫ్యాక్టర్ అంటే ఇనీషియల్గా పొట్ట ఉబ్బరంగా ఉండొచ్చు, కాస్త మీకు లెట్రిన్ కొంచెం నీళ్ళగా వచ్చే అవకాశం ఉన్నది. అది మంచిది అని ముందే చెప్తున్నాను. అందువల్ల పేగులకి ఎక్సర్సైజ్ కాబట్టి, పేగులకి పనిచేసే అలవాటు లేక అవి అట్లా బిహేవ్ చేస్తాయి. ఒక వారం రోజుల తర్వాత సెట్ అవుతుంది. మీ శరీరానికి కొంత ఉపయోగకరమైనటువంటిది. ఇంకో లాస్ట్ పాయింట్ ఏమిటంటే, ఇది వండడం అంత తేలిక కాదు. ఎందుకంటే చాలా గట్టిగా ఉండేటటువంటి గింజ ఇది. ఆ గింజని నానబెట్టి అట్లీస్ట్ ఓవర్ నైట్ అయినా సరే, ఒక రోజన్నా సరే నానబెట్టిన తర్వాత మీరు దాన్ని ఉడకపెట్టినట్లయితే అది మెత్తబడుతుంది. తినడానికి ఎంతో ఈజీగా ఉంటుంది. తినడం మీరు ఆఫ్కోర్స్ మీరు పప్పు చేసుకున్నట్టుగా, నేను మామూలుగా దాంట్లో టమాటాలు, ఉల్లిపాయలు ఇట్లాంటివి వేసుకొని ఉప్పు కారం చిన్న కూరలాగా చేసుకుని దాన్ని డైరెక్ట్గా నేను తినేసాను. అలా తిన్నట్లయితే సరిపోతుంది మీకు. నేను చెప్పినట్టుగా ఎంతకంటే ఎక్కువ తినలేము మనం, అందుకని పొట్ట ఉబ్బరం వచ్చేస్తుంది కాబట్టి అది మంచిది. సో ఉలవల్ని ఉడికించి తినడం ఎట్లా మీరు ట్రై చేయండి. అది దానివల్ల ఉన్న ఉపయోగాలను ఎప్పుడే చెప్పాను. దానివల్ల బరువు తగ్గడానికి కానివ్వండి, షుగర్ తగ్గడానికి కానివ్వండి, కొలెస్ట్రాల్ తగ్గడానికి మనకు ఎంతో ఉపయోగం.